ప్రైజ్ లోడ్ మీ అందరికీ. ఏజెన్సీ కొండ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగల రోజుల్లో నిజంగా పెను విషాద ప్రమాదకరం జరిగింది. భారీ అగ్ని ప్రమాదం జరగడంతో వాళ్ళ ఇళ్ళన్నీ కోల్పోయారు. నిజంగా వారు కట్టుబట్టలతో వారు మిగిలిపోవడం జరిగింది. వారి ఇంటిలో కలిగి ఉన్న ప్రతి వస్తువు వారు కోల్పోవడం జరిగింది. చీపురుతో సహా మరలా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూస్తున్నారు కదా, ఈ ఇళ్ళన్నీ కూడా కాలిపోయినాయి. నిజంగా చెప్పాలి అని అంటే వారు చెప్తున్న మాటలను బట్టి నిజంగా గుండెంతా కూడా బాధాకరంగా అనిపిస్తుంది. వాళ్ళకు కంటతడి పెట్టుకొని ఎంతో బాధపడుతున్నారు. నిజంగా ప్రభుత్వం ఇంకా స్పందించే విధంగా వారికి మంచి చక్కని ఇళ్ళు ఇప్పటికైనా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కొండల మీద నివసిస్తున్నారండి. ఆ కొండల మీద నివసిస్తున్న లేని ప్రజల్ని ఎంతోమంది జీవితాలు రోడ్డు మీద పడిపోయినాయి అని చెప్పాలి. నిజంగా వారిని గురించి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇళ్ళన్నీ కాలిపోయినప్పటికీ కూడా ఒక వాక్యం కాలిపోలేదండి. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలివారు కాచి ఉండట వ్యర్థమే. నిజంగా ఒక దేవుడు పట్టణం కాపాడితే దాన్ని కాచువారు వ్యర్థమే. నిజంగా నిజంగా వాక్యం కాలిపోలేదు అని అంటే నిజంగా దేవుని ప్రణాళిక చాలా గొప్పది. అది ఇప్పుడు అర్థం కాకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో అది తప్పకుండా అర్థమవుతుంది. నిజంగా ఈ ప్రజల గురించి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చూస్తున్నారు కదా, మేము వెళ్ళాము ఆ ప్రాంతంలో, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పరామర్శించాము, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాము, వాళ్ళ బాధలు చెప్తుంటే మాకు ఎంతగానో చాలా బాధ అనిపించింది. మా దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా వారికి ఏదో చేయాలి అన్న ఆశ కలిగి కొన్ని బియ్యం తీసుకెళ్ళడం జరిగింది. కొంతమంది సేవకులుగా మేము వెళ్ళి కొన్ని బియ్యం తీసుకెళ్ళాం. ఇంకా వాళ్ళకి ఎన్నో అవసరతలు ఉన్నాయి. బట్టలు లేవు, దుప్పట్లు లేవు, లేదంటే చాలా తినడానికి ఆహారం, బియ్యం, వాళ్ళు సంవత్సరం అంతా కూడా కూడబెట్టుకున్న ధాన్యం కోల్పోయారు. నిజంగా వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య వారికి సహాయం చేసే విధంగా ఎవరైనా మీకు ప్రేరేపించి వారికి సహాయం చేయాలి మీరు గనక ఒకవేళ ఆశపడితే ఖచ్చితంగా మీరు వాళ్ళకి సహాయం చేయొచ్చు. వారి దగ్గరికి మీరు రావచ్చు. ఒకవేళ వారి దగ్గరికి నేను వెళ్ళాలి, వారిని నేను చూడాలి, వారికి నేను ఎంతో కొంత సహాయం చేయాలి పాస్టర్ గారు అంటే మీరు నా నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేనే మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వారికి మీరు సహాయం చేసే విధంగా దేవుడే కృప చూపించే విధంగా మనల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. మీ అందరూ వారి గురించి ప్రార్థన చేయండి.